రైట్, వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే స్క్వాడ్ అనేది అనౌన్స్ చేశారు. అందులో కొన్ని నేమ్స్ మిస్సింగ్, కొన్ని నేమ్స్ ఇంక్లూడెడ్. ఎందుకు ఆ నేమ్స్ మిస్ అయ్యే దాని గురించి క్లారిటీ లేదు. ప్రాబబ్లీ మళ్ళీ తర్వాత మాట్లాడతారో తెలియదు. కొన్ని ఇంక్లూజన్స్ అయితే ఉన్నాయి. ఆ ఇంక్లూజన్స్కి అయితే ప్రాపర్ రీజనింగ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ ఎక్స్క్లూజన్కి ఏంటి రీజన్? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ద మేజర్ న్యూస్ ఈ ఇండియా వర్సెస్ జింబాబ్వే స్క్వాడ్లో ఏంటంటే సంజు హ్యాస్ బీన్ రెస్టెడ్, డ్రాప్డ్ ఎట్సెట్రా. డ్రాప్డ్ అంటే డ్రాప్డ్ కాదు, రెస్టెడ్ అని చెప్పేసి అదొక ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చే ప్రయత్నం, లేకపోతే ఒక చెప్పే ప్రయత్నాలు కొంతమంది జర్నలిస్టులు చేస్తూ వచ్చారు, విచ్ ఈస్ ఫెయిర్ ఆన్ దేర్ పార్ట్. దానికి కారణం ఏంటి అంటే కనుక ఏషియన్ గేమ్స్ స్క్వాడ్లో సంజు శాంసన్ ఉన్నాడు. ఆ స్క్వాడ్ ముందే ప్రకటించడం జరిగింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ అలాగే ఏషియన్ గేమ్స్కి ఒకేసారి స్క్వాడ్ని ప్రకటించారు. సో సంజు ఈజ్ అ వెరీ మచ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ స్క్వాడ్ కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ ఫర్ సంజు శాంసన్ ఈ సిరీస్కి మాత్రమే తప్పించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, అక్షర్ పటేల్ని కూడా తప్పించారు. అక్షర్ పటేల్ ప్లేస్లో హర్ష్ దూబే వచ్చాడు. అలాగే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వీళ్ళకి కూడా ఈ టూర్ అనేది ఇవ్వాల. ప్రాబబ్లీ ఎక్కువ ట్రావెల్ అవుతుంది, ఐపీఎల్ జరిగింది, వీళ్ళందరికీ బౌలర్స్ అందరికీ రెస్ట్ ఇద్దామని ఒక ఎత్తు అయితే జింబాబ్వే టూర్ని కూడా ఒక ఏ టూర్గానే ట్రీట్ చేస్తూ వీళ్ళందరూ యష్ ఠాకూర్ కానివ్వండి, మయాంక్ ఆఫ్ కోర్స్, అశోక్ శర్మ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఏ టూర్కి పంపించే ఆలోచనలో ఉన్నారు. యష్ ఠాకూర్, అశోక్ వీళ్ళందరూ ఏ టూర్స్ కూడా ఆడారు కాబట్టి దే వాంట్ టు గెట్ హర్ష్ దూబే. ఆఫ్ కోర్స్ ఏ టూర్కి సెలెక్టెడ్, బట్ ఈ వాజ్ విత్ ది ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కాబట్టి వర్కౌట్ అవ్వలేదు అప్పుడు. సో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం, T20 ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. బౌలింగ్ విభాగంలో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. దానికి కారణం ఏంటి అంటే కానీ యూ హ్యావ్ టు డెవలప్ బౌలర్స్. రిలయబిలిటీ ఆన్ 1 bowler 2 bowlers అనేది వర్కౌట్ అవ్వదు. సో అలాగే యూ హ్యావ్ టు డెవలప్ ఎ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఎందుకంటే అక్షర్ పటేల్ తర్వాత హూజ్ దట్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అనే దాని గురించి ఆన్సర్ లేదు మన దగ్గర. సో అందుకే ఇప్పుడు హర్ష్ దూబే, అక్షర్ పటేల్ ఇద్దరు ఉంటే కనుక కష్టం అవుతుంది. అందుకే అక్షర్ పటేల్ కొంచెం తప్పిస్తాం అని చెప్పి. అక్షర్ పటేల్తో ఆల్రెడీ అన్యాయాలు జరిగాయి. పాపం అతను వైస్ కెప్టెన్ ఉంటే వరల్డ్ కప్లో అతను ఒక మ్యాచ్ డ్రాప్ చేశారు సౌత్ ఆఫ్రికాతో. ఆ తర్వాత వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఇప్పుడు ఇక్కడ బాగానే ఆడుతున్నాడు, ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు, సరే 1 days కూడా ఆడుతున్నాడు అనుకుందాం, వైట్ బాల్ ఫార్మాట్ ఆడుతున్నాడు, అందులో ఇది కూడా తప్పించారు. ఇది ఓకే ఫైన్, ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. ఎందుకంటే అక్షర్ పటేల్ వచ్చినప్పుడు జడేజాని కూడా తప్పించారు కాబట్టి అక్షర్ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్. ఓకే ఫైన్, ఇలా ట్రై చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఇలా ఉంది కథ. అండ్ హర్ష్ దూబే మీద కొంచెం ఎక్కువ ఫోకస్ కూడా ఉంది. వీ హ్యావ్ సీన్ హిమ్ ప్లే ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కూడా 1 day కూడా సెలెక్ట్ అవ్వడం, ముందుకు వెళ్ళడం అదంతా కనిపిస్తుంది. కాబట్టి దెర్ ఇస్ ఎ డైరెక్ట్ కాంపిటీషన్ విచ్ దే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ముందే. బట్ అది తప్పే, ఎందుకంటే అక్షర్ హ్యాస్ బిన్ డెలివరింగ్ కంటిన్యూస్లీ, అది కూడా తప్పే. బట్ ఓకే, అర్థం చేసుకోవచ్చు. బట్ సంజు ఎందుకు తప్పించారు? ప్రభ్సిమ్రన్ సింగ్ లోపల తీసుకొచ్చారు. ఓకే, ఎందుకు తీసుకొచ్చారు? అతను ఆడాడు, ఎటు వరకు వెళ్ళాడు, ఆడాడు, అంతా బాగానే ఉంది. కానీ వై నో సంజు అనే దాని గురించి ఏమన్నా జస్టిఫికేషన్ ఉందా? నాకైతే అర్థం కావట్లేదు. సూర్యవంశీని ఆడించాలని సంజుని తప్పించారు. ఎందుకు తప్పించారు? చాలామంది మాట్లాడుతున్నారు సంజు 3-4 innings ఆడతాడు, ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆడకుండా ఉంటాడని. ఆడకుండా ఉండనివ్వండి, 3 innings ఆడాడు కదా కంటిన్యూస్గా. ఆడకుండా ఉండే 2 సిరీస్లు ఇవ్వండి. ఇవ్వకుండా ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు ఇంగ్లాండ్ మ్యాచ్లో మళ్ళీ అవకాశం వస్తుందా రాదని తెలియదు. సరే వచ్చిన ఆడలేదంటే ఇందుకే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ అదొక రుద్దుడు ఉంటుంది ఫ్యాన్స్ దగ్గర నుంచే. వాళ్ళు ఏం చేయరు. తర్వాత ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ వాట్ ఎవర్ ఓవర్ పక్కన పెట్టండి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఫర్ అ గై హూ వాజ్ గివెన్ యూ ద వరల్డ్ కప్ అండ్ అతనికి కొంచెం లాంగర్ రన్ ఇస్తే బాగుంటుంది. జస్ట్ బికాస్ సూర్యవంశీ ఈజ్ అ స్టార్, సూర్యవంశీ ఆడితే కనుక రేటింగ్స్ పెరుగుతాయి, సూర్యవంశీ ఆడించాలని సోషల్ మీడియాలో ప్రెషర్ పెరుగుతుంది, హీస్ టూ గుడ్ ఎ ప్లేయర్ టు బి సిట్టింగ్ ఆన్ ద బెంచ్ అని మీకు అనిపిస్తుంది. దానికి వై సంజు? సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ టఫ్ కాల్స్. నేను కాదనట్లేదు, బట్ ద టఫ్ కాల్ షుడ్ నాట్ బి బేస్లెస్ కాలో లేకపోతే కనుక అన్జస్టిఫైబుల్ కాల్ అనేది ఉండకూడదు. ఫర్ మీ ఎక్స్క్లూడింగ్ సంజు వాజ్ బ్యాడ్. పోనీ దానికి ఏమైనా రీజన్ ఇచ్చారా? ఆర్ దే సేయింగ్ దట్ నో వీ వాంట్ టు గివ్ సంజు సమ్ బ్రేక్, వీ విల్ ఆల్సో వాంట్ టు సీ హౌ ప్రభ్సిమ్రన్ గోస్ అగైన్స్ ది జింబాబ్వే సిరీస్ సో దట్ సంజు కెన్ కమ్ బ్యాక్, ఏషియన్ గేమ్స్ ఆడొచ్చు వచ్చి, అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నారు? అది కూడా లేదే. సో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా టీమ్ని అనౌన్స్ చేయడం, ప్రాబ్లీ దే ఆర్ నాట్ అవైలబుల్ ఏమో స్టేట్మెంట్లు ఇవ్వడానికి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎక్కడో అక్కడ ఆ ప్రెస్ నోట్లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇలా ట్రై చేస్తున్నాం, ఇలా టెస్ట్ చేస్తున్నాం అని. సో దిస్ ఇస్ బ్యాడ్ ఫర్ అ ప్లేయర్ హు వాజ్ వన్ ది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ ది వరల్డ్ కప్స్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ విషయం పక్కన పెడితే అతను ఆడకుండా వరల్డ్ కప్ వచ్చేది కాదు. వరల్డ్ కప్ క్యాప్టెన్ని తీసాం, వరల్డ్ కప్ క్యాప్టెన్ వాజ్ నాట్ ఇన్ ఫామ్, అందుకే తీసేశారు. నెక్స్ట్ 2 years అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దానికి చాలా టఫ్ కాల్ తీసుకున్నారు. అదే ఇట్స్ అ వెరీ హార్ష్ కాల్, అది తీసుకున్నారు.
బట్ ఇక్కడ సంజుని తప్పించడం అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ హార్ష్ కాల్. ఇందాక అన్నట్టుగానే దీనికి ఎటువంటి రీజన్ ఇచ్చినా కూడా జస్టిఫికేషన్ లాగా అనిపించాను ఒక కాల్. ఇది ఇంక్లూడెడ్ రింకు సింగ్ని తీసుకొచ్చి, ఎందుకంటే ఫినిషర్ లేదని మనం మాట్లాడుకున్నాక వెంటనే మనం మాట్లాడుకున్న తర్వాత ఆ ఫినిషింగ్ ఆస్పెక్ట్స్లో కొంచెం పుష్ రావాలని చెప్పేసి రింకు సింగ్ని ఇంక్లూడ్ చేశారు. దూబే అండ్ అలాగే షెడ్గే ఎలాగో ఉన్నారు. సో దట్ ఆల్రౌండర్ రోల్ అనేది ఉంటుంది. టాప్ ఆర్డర్ ఎట్లా మార్పులు లేవు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ. మీరు ఇక్కడ మరి దూబే, షెడ్గే, హర్ష్ నాడిస్తారా 6, 7, 8లో, ఆర్ విల్ దే గో విత్ రింకు సింగ్ అనేది చూసుకోవాలి. సో రింకు సింగ్ చెప్పడం ఏంటంటే బాస్ నేను పక్కన పెట్టలేదని, విచ్ ఇస్ ఓకే, గుడ్, బాగానే ఉంది. ఎందుకంటే తను కూడా వచ్చిన అవకాశాలు బాగానే చేశాడు పాపం. ఆ తర్వాత ఎక్కడొక్కడ బ్యాలెన్స్ కారణంగా రింకు సింగ్ పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్ ఫర్ అ ఫినిషర్, ఎస్పెషలీ ఈ ఫార్మాట్లో. సో ఓవరాల్ స్క్వాడ్ ఇస్ గుడ్ బాస్. ఓవరాల్ స్క్వాడ్ అనేది మరి అన్యాయాలు జరిగిపోయి, అక్రమాలు జరిగిపోయి అనేంత లెవెల్లో బాధపడాల్సిన పని లేదు. కానీ సంజు విషయంలో మాత్రం డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ మోర్ వాచ్ఫుల్, థాట్ఫుల్ అండ్ కన్సిడరేట్. ఇచ్చి ఉండాల్సిన అవకాశం, ఆడించి ఉండాల్సింది సంజు. ఆ సిరీస్ తీసుకెళ్ళి ఉండాల్సింది. అఫ్ కోర్స్ ద డౌన్ సైడ్ ఏంటంటే 15లో పెట్టి 11లో ఆడించలేదు అనుకో, అది ఇంకో పెద్ద డౌన్ సైడ్. సో దానికన్నా 15లోనే పెట్టకుండా ఉన్న ఏషియన్ గేమ్స్కి డైరెక్ట్గా వస్తారని అనుకున్నారా? తెలియదు. అసలు 11లో ఎందుకు వద్దనుకుంటున్నారు అనే దానికి రీజన్ లేదు. 3 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి తీసేశారంటే రేపు పొద్దున 3-4 మ్యాచెస్ శ్రేయస్ ఫెయిల్ అయితే క్యాప్టెన్సీని తీసేస్తారా? మ్యాచ్ గెలవకపోతే క్యాప్టెన్సీని తీసేస్తారా? సో ఇట్ ఈస్ అ బ్యాడ్ మెసేజ్ దట్ యూర్ సెండింగ్ అక్రాస్ టు ప్లేయర్స్ దట్ మీరు ఎంత తోపన్నా ఎండొచ్చు 2-3 మ్యాచ్లు ఆడకపోతే పక్కన దోసేస్తామని. ఇది ప్లేయర్స్కి మంచిది కాదు. మీరు అనొచ్చు అంతే, మరి కార్పొరేట్ జాబ్స్లో కూడా అంతే, 3-4 టాస్క్ చేయకపోతే పక్క దోస్తారు. కార్పొరేట్ టాస్క్ సెట్ మాడ్యూల్స్ ఉంటాయి బస్. యూ ఎగ్జాక్ట్లీ నో వాట్ యూ హ్యావ్ టు డూ. క్రికెట్ అట్లా కాదు కదా, స్పోర్ట్ అట్లా కాదు కదా. సో ఎక్కడో అక్కడ యూ హ్యావ్ టు బి గివెన్ సమ్ టైమ్. సో అది కుదరకపోతే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ లాట్ ఆఫ్ ప్రెషర్. మామూలు ప్రెషర్ ఉండదు అక్కడ ఆడాలి అంటే కనుక మీరు. సో దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్, దిస్ ఆర్ ఆల్ దాన్ని ఏమంటారు, కనిపించని ఒక ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా, ఇంటాంజిబుల్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడుకోండి. బట్ ఐ సమ్హౌ ఫీల్ జింబాబ్వే టూర్ అన్న సంజుకి ఇచ్చి, బాస్ యూ గో దేర్, గెట్ యువర్ ఫామ్ బ్యాక్, కొట్టు రన్లు కొట్టు, జింబాబ్వేని ఆలోచించుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీకు 3 మ్యాచ్లు ఇస్తాం, ఓపెన్ చేసుకో అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. ఆర్ అట్లీస్ట్ యూ కుడ్ హ్యావ్ ట్రైడ్ సంజు ఎట్ 1 డౌన్, ఇషాన్ ఎట్ 2 డౌన్, మనోడు శ్రేయస్ ఎట్ 5 అండ్ తిలక్ ఎట్ 6, అలా ట్రై చేసి ప్రాబ్లీ 7 and 8లో గెట్ సమ్ ఆల్రౌండర్స్ గోయింగ్, అట్లా ట్రై చేసి అభిషేక్ చేత బౌలింగ్ వేస్తామని ట్రై చేస్తున్నా బాగుండేది. దే ఆర్ లుకింగ్ ఎట్ జింబాబ్వే యాజ్ ఏ టూర్కి ఎక్స్టెన్షన్గా చూస్తున్నారు, విచ్ ఐ లైక్. బట్ మీ క్రూషల్ ప్లేయర్స్ ఎవరైతే మీరు ఈ సిరీస్లో కొంచెం పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారో మొత్తంగానే జింబాబ్వే టూర్కి పక్కన పెట్టడం చాలా చాలా అన్యాయంగా అనిపిస్తుంది నాకైతే కనుక. బట్ అగైన్ ఇట్ షుడ్ నాట్ స్టాప్ హియర్. ఇక్కడ ఆగిపోకూడదు ఆ డిస్కషన్ కానీ ఆ టూర్ కానీ. ఇట్ ఈస్ నాట్ సంజుతోనే బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ అవ్వకూడదు. సో ఓవరాల్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ హోప్ దట్స్ ఎ గుడ్ టూర్ ఫర్ దెమ్. అండ్ అందరూ అంటున్నట్టుగానే ఐ ఆల్సో సిన్సియర్లీ హోప్ దట్ ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ రోడ్ ఫర్ సంజు. ఏషియన్ గేమ్స్కి మళ్ళీ వచ్చేస్తాడు. బట్ అంత లోపల ఏ కెపాసిటీలో వస్తాడు అనే దాని మీద మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది.